శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నవరాత్రులు త్వరలో మొదలవుతాయి కదా, అందుకని అమ్మవారి వీడియోస్ వరుసగా చేసుకోవాలని ప్రతిరోజు అమ్మవారి అలంకారం, నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి అలంకారాల గురించి, అమ్మవారి నైవేద్యాలు, అమ్మవారికి ఎటువంటి రంగు ఇష్టం అనేవి కొన్ని రోజుల తర్వాత వీడియోస్ పెడతాను. వరుసగా చూస్తూ ఉండండి ఛానల్ని. అయితే అమ్మవారి గురించి కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా ఆసక్తిగా ఉంటుంది నవరాత్రులు ఎప్పుడెప్పుడు చేయాలా అని. అయితే అమ్మవారి శ్రీచక్రం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మాండానంతటికీ మహారాజ్ఞి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలో సంచరిస్తూ ఉంటుంది. సకల దేవతలతో సకల ప్రయోజనాలనిస్తూ అందరినీ ఆదరించి అనుగ్రహించే ఆ చల్లని తల్లి శ్రీచక్రంలో నెలకొని ఉంటుంది. శ్రీ లలితాదేవిని పూజించుట కొరకు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని నిర్మించి ఇచ్చారు. శ్రీచక్రాన్ని పూజిస్తే శ్రీ రాజరాజేశ్వరి దేవిని పూజించినట్లే. పొడవు వెడల్పు ఎత్తు కాకుండా శ్రీచక్రాన్ని మేరువు అని అంటారు. దీనిని వెండి, రాగి, బంగారు మొదలైన వాటితో తయారు చేస్తారు. అమ్మవారి నివాసమైన శ్రీచక్రాన్ని ఇంట్లో తూర్పు, ఈశాన్య, ఉత్తర దిశల్లో ఎక్కడైనా స్థాపించుకొని భక్తితో విశ్వాసంతో పూజిస్తే మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఏది కోరితే అది లభిస్తుంది. శ్రీచక్రాన్ని పవిత్రంగా భావించాలి ఇంట్లో ఉంచుకున్నప్పుడు. శ్రీచక్రం జగన్మాతకు నివాస స్థానము ఉన్నది. ఇందులో 9 చక్రాలుంటాయి. అవి బిందువు, త్రికోణం, అష్టకోణం, అంతర్దసారం, బహుర్దసారం, చతుర్దసారం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, త్రివలయ భూపురం అంటే 3 గీతలుండే చతురస్రం. వీటిలో ప్రతి శ్రీ చక్రానికి ప్రత్యేకమైన రంగు, అధిష్టాన దేవత, బీజాక్షర మంత్రము ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, రుద్రాది సకల దేవతలు శ్రీచక్రంలో ఉంటారు. అందువల్ల దీన్ని ఎంతో ప్రభావం కలదిగా భావిస్తారు. ఏకాగ్రతను, మేధస్సును, జ్ఞాపక శక్తిని పెంచేదే శ్రీచక్రం. శ్రీచక్రంలో అపూర్వమైన శక్తి దాగి ఉంది. మనిషికి కావాల్సిన సంపూర్ణ జ్ఞానాన్ని, శక్తిని శ్రీచక్రాన్ని సాధన చేసి పొందవచ్చు. శ్రీచక్రంలో నిక్షిప్తమైన శక్తిని నాటి యోగులు, మహర్షుల నుండి నేటి వరకు అనేక మంది సాధన చేసి దాని గొప్పదనాన్ని చాటారు. ఈ యంత్రం సాధన చేయటానికి ఈ యంత్రం ఆకుపచ్చ రంగులో ఉంటే మంచిది. వేరే రంగులు కంటికి అనుకూలం కాదు. ఈ యంత్రానికి మధ్యలో చిన్న చుక్క ఉండి త్రికోణాల ఫలకాల వలె వృత్తాకారంలో తెరలుగా ఉంటుంది. ప్రశాంతమైన సమయంలో వేకుజామున శుచి యంత్రం ముందు కూర్చొని కొద్దిసేపు ప్రాణాయామం చేసి అటుపై చక్ర మధ్య భాగంలోని బిందువుపై దృష్టి కేంద్రీకరించాలి. కానీ మన చూపు బిందువుపై ఉన్న దృష్టి మాత్రం చుట్టూ ఉన్న త్రికోణాలపై మళ్ళుతుంది. ఇది సాధారణం. ఎందుకంటే శ్రీచక్రం మానవ నేత్రం ఒకే చూపులో గ్రహించలేని విధంగా రూపుదిద్దుకుంటుంది. ఈ విధంగా మన దృష్టి మధ్యలో ఉన్న బిందువుపై నుండి చుట్టూ ఉన్న మళ్ళీ బిందువు పైకి చేరుతూ మెదడులోని కుడి, ఎడమ భాగాల మధ్య కదలికలు ఏర్పడి మనస్సులోని సమాచారాన్ని ఉత్తేజపరిచి నిక్షిప్తమయ్యే విధంగా చేసి సహజ జ్ఞానం ఇస్తుంది. ఆ సాధన మనకు తరంగాల వల్లే గోచరిస్తుంది. దృష్టిని కేంద్రంలోని బిందువుపై కేంద్రీకరిస్తే త్రికోణాలు వృత్తాకారపు రేఖ వలె లోపల నుండి తరంగాలు వలె బయటకి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా రోజు 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు సాధన చేయగలిగితే మన మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. మానవుల శిరస్సుల నుండి 3 కింద మెదడులో సహస్ర చక్రంలో శ్రీచక్రం ఉంటుందని అభిజ్ఞులు చెప్పారు. భాగ్యహీనులకు, అవిద్యాగ్రస్తులకు శ్రీచక్రం లభించదంటారు. దీనిని మించిన యంత్రం మరొకటి లేదు. విష్ణువు, మన్మధుడు మొదలగు దేవతలు కూడా శ్రీచక్రాన్ని పూజించి అభిష్టాన్ని నెరవేర్చుకున్నారని శ్రీచక్ర మహత్యాన్ని వర్ణించే కథ వల్ల తెలుస్తోంది. శ్రీచక్రానికి పూజ చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఇంట్లో శ్రీచక్రం ఉన్నట్లయితే అమ్మవారు సాక్షాత్తు అక్కడ ఉన్నట్లే భావించి మనం రోజు నిత్యం దీపారాజనతో పాటు అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు నివేదించాల్సి ఉంటుంది తప్పకుండా. మనం కూర్చున్న ఆసనం కంటే ఎత్తైన ఆసనం మీద శ్రీచక్రాన్ని స్థాపించాలి. పూజకు ఎర్రని కుంకుమ, ఎర్రని పూలు, గంధాన్ని, సాంబ్రాణి, కర్పూరాన్ని వినియోగించాలి. ఐం క్లీం సౌం అంటూ 108 సార్లు జపిస్తూ పూజ చేస్తే విశేష ఫలితం ఇస్తుంది. పూజ తర్వాత హారతిని ఇవ్వాలి. ప్రతి శుక్రవారం ఉదయం, సాయంత్రం హారతి ఇస్తే మంచిది.
శ్రీచక్రం ఉన్న చోట ఇతర యంత్రాలు కూడా ఉండవచ్చు, కాగా శ్రీచక్రం ప్రాధాన్యాన్ని తక్కువ చేయకూడదు. శక్తి కొలది నైవేద్యం పెట్టాలి. శ్రీచక్ర పూజ వ్యక్తిగత శ్రేయస్సుకే గాక దేశాభివృద్ధికి, శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతుంది. శ్రీశైలం వంటి ఆలయాల్లో శ్రీ ఆదిశంకరులు స్వయంగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఉపాసన కొరకు శైవ, వైష్ణవ, శాక్తాదుల దేవతలు వారి వారి మంత్రాలు సుమారు 7 కోట్ల వరకు ఉన్నాయి. కాగా శ్రీవిద్య, శ్రీచక్రముల సామాన్య మంత్ర యంత్రముల వలెగా వాటికన్నిటికీ ప్రభు రూపమైన ఉత్తమోత్తమైన మంత్ర యంత్రములుగా విరాజిల్లుతున్నాయి. మంత్రశాస్త్రంలో ఇంతకు మించిన విద్య కానీ యంత్రం కానీ లేదు. శ్రీవిద్య బ్రహ్మ విద్య, శ్రీచక్రం యంత్రరాజం అని భావిస్తారు. శ్రీచక్రార్చన కామేశ్వరి, కామేశ్వర సమైక్యార్చన ఉపాసన నియమోపేతంగా ఉండనిచ్చి శీఘ్ర ఫలకారి కాదు. ఉపాసనకు భక్తియే జీవం. భక్తియుతం కాని మంత్రజపం అంతగా ఫలించదు. ఉపాసన నియమబద్ధంగా ఉంటే ఫలప్రాప్తికై నిస్పృహ చెందనవసరం లేదు. దేవి అనుగ్రహం ఈ జన్మలోనే కలుగుతుంది. పూర్వజన్మ ప్రతిబంధకం ఉంటే కాల వ్యవధి కలగవచ్చు. ఫలప్రాప్తి ఆలస్యానికి ఉపాసనకి నియమ పాలన లోపమే కారణం. శ్రీచక్ర పూజ ఉపాసన వల్ల సర్వపీడ నివృత్తి, సర్వవ్యాధి నివృత్తి, సర్వదుఃఖ నివృత్తి, సర్వపాప విముక్తి, సర్వసుఖ ప్రాప్తి, సర్వశత్రుజయం, మనస్సు స్థిమితం, సర్వ అరిష్ట నివృత్తి కలిగి చిత్తశుద్ధి ద్వారా క్రమముక్తి ప్రాప్తిస్తుంది. బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్ర వృత్త యుతంచ సుదళ వృత్త కళాదళ వృత్తత్రి మహీ గృహం భజే చక్రం. ఓం శ్రీచక్ర సింహాసనేశ్వరి అమ్మ. ప్రతివారు శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు తప్పకుండా నియమనిష్టలతో పూజ చేయాలి. రకరకాల శ్రీచక్రాలు దొరుకుతున్నాయని మనం ఎలా పడితే అలా అమ్మవారు కూర్చున్నట్లే శ్రీచక్రం అని ఎక్కడెక్కడో వినేసి మనం మాత్రం ఇంట్లో శ్రీచక్రం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పూజ చేయకూడదు. మనం అన్ని రకాల నియమాల్ని నైవేద్యాల్ని సమర్పించే విధి విధానం ఉంటే తప్ప మనం శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని రకరకాలు ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు కదా అనేసి తీసుకొని మాత్రం తప్పులు చేయకండి. మరుసటి వీడియోలో మనం అమ్మవారి దశమహావిద్యల గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.